బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. కార్టర్ జార్జియాలోని ఫ్లేన్స్లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కార్టర్ ఫౌండేషన్ తెలిపింది. కాగా ఆయన 1977 నుంచి 81 వరకు యుఎస్కి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. నా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికి హీరో అని ఆయన కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్ ఈ ఏడాది తన 100వ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఆయన యుఎస్ అధ్యక్షుడిగా పనిచేసి 100 ఏళ్లు జీవించిన వ్యక్తిగాను నిలిచారు. అధ్యక్షుడిగా తన సింగిల్ టర్మ్లో మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై కార్టర్ నిబద్ధతతో ఉన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని పిలిచే శాంతి ఒప్పందం ఏర్పడడంలో మధ్యవర్తిత్వం వహించారు. ఇక 1980లో ఆయన పదవీ కాలంలో ఇరాన్లో బందీగా ఉన్న 52 మంది అమెరికన్లను విడిపించడంలో విఫలయత్నం అనేది మాయని మచ్చగా మిగిలిపోయింది. అదే ఏడాది నవంబర్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన రొనాల్డ్ రీగన్ ఎన్నికల్లో కార్టర్ను ఓడించారు. అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత 1982లో కార్టర్ సెంటర్ను స్థాపించారాయన. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్టర్కు 2002 నోబెల్ శాంతి బహుమతి వరించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గవర్నర్గా, అధ్యక్షుడిగా, అన్నింటికీ మించి ఓ మానవతావాదిగా ప్రపంచానికి జిమ్మీ కార్టర్ సుపరిచితులు. కాగా ఆయన భార్య రోసలిన్ 2023 నవంబర్ 19న మరణించారు.